జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు, వారు ఎమ్మెల్యేలని రానివ్వరు. అదేమంటే నాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నాకు మైక్ ఇవ్వరు, అందుకని నేను వెళ్ళను అంటారు. అంటే ఆయన ఒకటి మాట్లాడితే సరిపోద్దా? ప్రతిపక్ష నేతగా ఆయనకు హోదా ఇస్తే ఆయనకు మైక్ ఇస్తే సరిపోద్దా? మిగతా ఎమ్మెల్యేలు మాట్లాడాల్సిన అవసరం లేదా అనే ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్పాలి అనేది అర్థం కాదు. ఇక శాసనమండలి చూస్తే శాసనమండలిలో వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి, ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి దానికి మాత్రం వెళ్తారు. అదేమి లాజిక్కో అదేమి రాజకీయం అర్థం కాదు. చట్టసభలు రెండు ఉన్నప్పుడు ఒక దాంట్లో వెళ్తారు, ఒక దాంట్లో బాయ్కాట్ చేస్తున్నామో లేకపోతే వెళ్ళమనో అంటారు. సరే, అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన వాయిదా తీర్మానం ఏంటంటే సోషల్ మీడియా పేరుతో జరుగుతున్న అరెస్టులపైన చర్చించాలి అనేది వాళ్ళు ఇచ్చిన వాయిదా తీర్మానం. సహజంగానే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎవరున్నా ఈ వాయిదా తీర్మానాలని అనుమతించే సందర్భాలు ఒకటి 1000కి ఒకటి జరుగుద్దేమో. 1000కి దాదాపు అన్నీ తిరస్కరిస్తూ ఉంటారు. ఎందుకంటే అవి ఆ పార్టీలు తీసుకునే సొంత ఎజెండాలను బేస్ చేసుకుని వాయిదా తీర్మానాలు ఇస్తూ ఉంటాయి. అలాగని అన్నీ అలా అనలేం. నిజానికి కొన్ని ప్రజా సమస్యల్ని వాయిదా తీర్మానాల రూపాలు ఇస్తారు, లేకపోతే ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టడానికి కూడా వాయిదా తీర్మానాల రూపంలో ఇస్తారు. అది కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, ఇంకో పార్టీ అయినా ఇంకో ఇస్తారు. కానీ వాటి మీద ఎందుకు మరి ప్రభుత్వాలు మన చర్చకు అనుమతించవు అని అంటే బహుశా ఆ పార్టీలకు మైలేజ్ వెళ్తుందనేమో. గతంలో వైసీపీ కూడా అనుమతించలేదు, అంతకుముందు టీడీపీ అనుమతించలేదు, ఇప్పుడు కూడా టీడీపీ అనుమతించదు. అది అంతే. ఎందుకు అంటే దానికి కారణం ఒకటే, ఆ వాయిదా తీర్మానం ఇచ్చిన పార్టీకి మైలేజ్ వెళ్ళకూడదు. సో ఇక్కడ ఇవాళ వీళ్ళు ఇచ్చిన వాయిదా తీర్మానానికి మాత్రం ఏమాత్రం ఎథిక్స్ లేని వాయిదా తీర్మానం ఇది. ఆ వాయిదా తీర్మానం ఇవ్వడానికి ఆ పార్టీకి అర్హత లేదు, నైతిక అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు వాళ్ళు అంటే సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారని అరెస్టులు చేస్తున్నారు మా వాళ్ళని, కాబట్టి దాని మీద చర్చించాలి అంటారు. ఏం చర్చిస్తారు? మా వాళ్ళు పోస్టులు పెట్టలేదని చర్చిస్తారా? మా వాళ్ళు పెట్టింది కరెక్టే అని చర్చిస్తారా? మా వాళ్ళు భగవద్గీతలో శ్లోకాలన్నీ పెడుతున్నారు సోషల్ మీడియాలో, అందుకని అరెస్ట్ చేస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీదచ్చుకున్నారా? లేకపోతే రామాయణంలోని వీటిని పెడుతున్నారు, రామాయణంలోని కొన్నిటిని ఉదాహరిస్తున్నారు కాబట్టి మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అందుకని అది కరెక్ట్ కాదు అని చర్చించదలుచుకున్నారు. ఏంటి అరెస్టుల మీద చర్చించాలనే మీ వాయిదా తీర్మానం వెనుక ఉద్దేశం ఏంటి? దీని మీద క్లారిటీ లేదు. ఏదో రకంగా అరెస్టులు చేస్తున్నారు కాబట్టి, హౌస్లో శాసన మండలిలో ఉన్నారు కాబట్టి, అసెంబ్లీలో లేరు వెళ్ళరు కాబట్టి శాసన మండలిలోనే ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి ఆ పేరుతో కాస్త గలాట సృష్టించేసి గొడవ చేయడం, ఏదో వీలైతే బాయ్కాట్ చేసి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పడం, అంతకు మించి వేరే కాజేం కనిపించట్లా. ఎందుకంటే వీళ్ళకేమీ, మళ్ళీ చెప్తున్నారు కదా, నైతిక అర్హత లేదు ఆ వాయిదా తీర్మానం ఇవ్వడానికి. అన్నిటికంటే ఇంపార్టెంట్, వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా, అవును మేమే పెట్టామని. ఆ సైన్యమే చెప్తోంది. దొరికిన ప్రతివాడు, అరెస్ట్ అయిన ప్రతివాడు పోలీసులతో చెప్తున్నాడు మేమే పెట్టాం పోస్టులు, మాతో పెట్టించారు, పెట్టాం కూడా కాదు, మాతో పెట్టించారు, లేదా మా అకౌంట్లు వాళ్ళు తీసుకుని వాళ్ళే మా పేరుతో పెట్టారు. పెట్టింది కూడా ఎవరు అంటే టాప్ టు బాటం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అవినాష్ రెడ్డి వరకు, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి సజ్జల భార్గవరెడ్డి వరకు మహామహులు ఇందులో తలపండిన వైసీపీ పెద్దలే మాతో పెట్టించారు. దానికి 1000 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల్లో. ఇవన్నీ వాళ్ళే చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్తుంటే ఇంకా మీరేంటి భోషావనం చర్చించేది? చర్చించడానికి ఏం లేదు. ఇంకా ఒకే ఒక్క విషయం మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా శాసన మండలిలో అవునండి మేము చేసిన తప్పేనండి, మేము పెట్టించాము పోస్టింగ్లు అనేది ఒప్పుకోవడం మినహా మీ ముందు వేరే లేదు. ఒప్పుకోవడానికి ఏమైనా వాయిదా తీర్మానం ఇచ్చారా? తెలియదు మరి. సో ఈ పరిస్థితుల్లో శాసన మండలిలో వీళ్ళిచ్చిన వాయిదా తీర్మానం కానీ, అసెంబ్లీకి వెళ్లకుండా బయట చేసే బీభత్సకాండ కానీ, జగన్మోహన్ రెడ్డి అండ్ కో, వీటి మీద ఎలాంటి చర్చ జరుగుతోంది అనేది ఒక పాయింట్ అయితే, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే వారి సతీమణి భువనేశ్వరి విషయంలో కొంతమంది
చేసిన దుర్మార్గపు వ్యాఖ్యల విషయంలో కానీ వీళ్ళల్లో ఏమన్నా పశ్చాత్తాపం ఉందా? కనీసం మనం చట్టసభలోనే ఇంత దరిద్రంగా మాట్లాడాం, మనం మానవత్వం లేకుండా మాట్లాడాం, అసలు మనం మనుషులు అనే విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడాం అనే ఒక పశ్చాత్తాపం ఏమైనా వచ్చిందంటే అది కనిపించట్లా. మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, మేము తల్లిని అవమానపరిచే వారిని లేకపోతే ఆడవాళ్ళని అవమానించే వారిని మేము ప్రోత్సహించబోము, మేము ఎప్పుడు ప్రోత్సహించలేదు అని మాట్లాడారు. ప్రోత్సహించకపోవడం ఏంటి? అప్పుడు ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి వికటాట్టహాసం చేయలేదా? బొత్స గారు సరిశారో లేదో బల్లలు కనపడలేదు కానీ మరి ఆ రోజు అందరూ మిగతా వాళ్ళు బల్లలు తెరిచారు కదా, భుజాలు తట్టుకున్నారు, బల్లలు జరుచుకున్నారు. బాగా చెప్పావు అని. ఒక రకం చెప్పంటే ద్రౌపది వస్త్రాపహరణం చేసినట్టు చేశారు మీరు ఆ రోజు అసెంబ్లీలో, సిగ్గుశరం లేకుండా. ఇప్పుడు మళ్ళీ మేము అలాంటి వాళ్ళని ప్రోత్సహించలేదు అని బొత్స సత్యనారాయణ గారు అంటున్నారంటే ఆ మాటల యొక్క ఉద్దేశం ఏంటి? దానికి లోకేష్ ఇచ్చిన రిటార్ట్ ఏంటి? ఏనాడు తన తల్లి విషయంలో వాళ్ళు చేసిన అవమానాన్ని మీద గట్టిగా ఐ మీన్ అంతగా ఆవేదన వ్యక్తం చేయని లోకేష్ ఇవాళ ఎందుకు బరస్ట్ అయ్యాడు శాసన మండలిలో? వీటిని చర్చిద్దాం. వీటితో పాటు హైకోర్టులో ఒక పిల్ పడింది. హైకోర్టులో ఏమని పిల్ అంటే, ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నందుకు అరెస్టులు చేస్తున్న వారి విషయంలో కోర్టు చొరవ తీసుకోవాలి, అరెస్టులను ఆపాలి అనే విధంగా ఒక ఆయన పిల్లు వేశారు. విజయ్ బాబు అనే ఒక మాజీ సీనియర్ జర్నలిస్ట్ అనుకోవచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మాజీ కమిషనర్, వైసీపీ గవర్నమెంట్లో అధికార భాషా సంఘం చైర్మన్గా పనిచేసిన విజయబాబు గారు ఒక పిల్ వేశారు. ఆ పిల్ మీద కోర్టు మొన్న కామెంట్స్ చేసింది, మళ్ళీ ఇవాళ కూడా కామెంట్ చేసింది. ఇష్టం వచ్చినట్టు పోస్టింగులు పెడితే అరెస్టులు ఆపమని ఎలా చెప్తారు? అసలు ఈ పిల్లుకున్న అర్హత ఏంటి? ఎందుకు ఆపాలి అరెస్టులు? పోలీసుల్ని నిరోధించాలని మేము ఎలా చెప్పగలం? పైగా జడ్జిల్ని తిట్టమని కూడా మీరే చెప్పి పెట్టించారు పోస్టులు. జడ్జిల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టారు సోషల్ మీడియాలో. అలాంటి వాటి మీద మేము ఎందుకు నియంత్రించాలి అని కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఇవాళ కూడా ఇష్టం వచ్చినట్టు హట్ చేస్తే అరెస్ట్ చేయకుండా ఊరుకుంటారా అని కూడా అడిగింది. సో దీని మీద ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుతో డీటెయిల్స్ తీసుకుని డిబేట్లోకి వెళదాం. రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఈ సోషల్ మీడియా పోస్టింగ్స్, అరెస్టులకు సంబంధించి హైకోర్టులో వేసిన పిల్ కానీ, ఆ పిల్ మీద కోర్టు చేసిన స్ట్రైట్ కామెంట్స్ మీద కానీ అప్డేట్స్ ఏంటి? వెంకటకృష్ణ, నిన్న ఈ రోజు 2 రోజులు కూడా, నిన్న అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం, ఈ రోజు హైకోర్టులో మరో బెంచ్ కూడా ఈ సోషల్ మీడియాలో పెడుతున్న అభ్యంతరకర పోస్టులపై చాలా సీరియస్ వ్యాఖ్యలు చెప్పింది. ఇంతకుముందు మీరు చెప్పినట్టు నిన్న సీనియర్ జర్నలిస్ట్ విజయబాబు ఏదైతే పిల్లు వేశారో ప్రజా ప్రయోజన వ్యాజ్యం, ఇటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు ఇట్టే పరిస్థితుల్లో అనుమతించబోదు అని చెప్పారు. పైగా మీరు పెట్టే ఈ అసభ్యకర పోస్టులకి అవతల వాళ్ళు ఇబ్బంది పడితే వాటి మీద పెట్టిన కేసుల్ని తీసేయమని మీరు అసలు ఎలా అడుగుతారు? పైగా ఈ అటువంటి కేసులు ఏదైనా ఉంటే, అక్రమంగా కేసులు పెట్టారు అంటే మీరు క్వాష్ పిటిషన్ వేసుకోండి, అసలు ఇక్కడికి రావద్దు అని చెప్పారు. నెంబర్ 2, నిన్న ఒక కీలకమైన కామెంట్ చీఫ్ జస్టిస్ ధర్మాసనం చేసింది. అదేంటంటే, కరోనా సమయంలో జడ్జిల మీద మీరు కామెంట్లు చేసి జడ్జిలందరినీ ఒక గదిలో పెట్టి కరోనా పేషెంట్లను లోపలికి వదలాలని మీరు చేసిన వ్యాఖ్యల గురించి మీరు ఏం చెప్తారు? మేము కూడా బాధితులమేనని చెప్పి హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించడమే కాకుండా, అభ్యంతరకర పోస్టులు పెడితే తప్పనిసరిగా పోలీసులు కేసులు పెట్టాల్సిందే, చట్ట ప్రకారం శిక్షించాల్సిందే అని స్పష్టం చేయటమే కాకుండా, ఇటువంటి బిల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయబోము, దీనికి సంబంధించి మేము ఆర్డర్ కూడా ఇస్తామని స్పష్టం చేశారు. ఇక ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులను అత్యంత నీచంగా పోస్టులు పెట్టిన ఒక వ్యక్తిపై సత్య నీరజ్ నాయుడు అని విశాఖపట్నానికి చెందిన ఆయనపై తిరుపతిలో కేసు నమోదైంది. ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలి అని చెప్పి ఈ రోజు హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఆయన తరపు న్యాయవాది స్పందిస్తూ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని, దీన్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలి అని కూడా
హైకోర్టులో ఆయన అభ్యర్థించారు. అయితే హైకోర్టు ఈ సందర్భంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఎదుటి వాళ్ళని హత్య చేసే విధంగా పోస్టులు పెడితే మీరు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయరు, ఎందుకు ఊరుకుంటారు పోలీసులు, అసలు మీ మీద కేసులు ఎందుకు నమోదు చేయరు అని ప్రశ్నించడమే కాకుండా ఇటువంటి అత్యవసర విచారణలు, ఇటువంటి పిటిషన్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో జరపబోము అని చెప్పారు. అయితే మాకు మీరు విచారణ వచ్చే వారం రోజులకు వాయిదా వేస్తే అప్పటి వరకు మాకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి అని చెప్పి న్యాయవాది ఆయన సత్యనీరజ్ నాయుడు తరపున న్యాయవాది అభ్యర్థిస్తే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే ప్రసక్తే లేదు. మీరు ఎదుటి వాళ్ళని హత్య చేసే విధంగా అసభ్యకరమైన పోస్టులు పెడితే మీ మీద పోలీసులు కేసు పెట్టారు. అటువంటప్పుడు మీకు అరెస్ట్ నుంచి రక్షణ ఎలా కల్పిస్తాము అని చెప్పి కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. అంటే హైకోర్టు గత 2 రోజుల నుంచి కూడా ఈ అసభ్యకర పోస్టులు ఏవైతే పెడుతున్నారో వైసీపీ సోషల్ మీడియా సైకోలు, వీటి మీద చాలా సీరియస్ గా ఉంది. పైగా ఇటువంటి కేసుల్లో పోలీసులు కేసులు పెట్టవద్దని ఎట్టి పరిస్థితుల్లో మేము బ్లాంకెట్ ఆర్డర్స్ ఇవ్వబోము అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అత్యున్నత ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వెంకటకృష్ణ గారు, అటువంటి ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ కేసుల విషయంలో బ్లాంకెట్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మీకు రాదు అని చెప్పి స్పష్టంగా నిన్న బిల్లును డిస్పోజ్ చేసే సమయంలో వ్యాఖ్యానించింది. దీంతో ఈ బిల్లుపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పోలీసులు తీసుకుంటున్న చర్యలను బలోపేతం చేసినట్టయింది. అసభ్యకర పోస్టు ఏ పార్టీ వాళ్ళు పెట్టినా, ముఖ్యంగా మహిళలను కించపరుస్తూ ఎవరు పెట్టినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని హైకోర్టు పరోక్షంగా పోలీసులకు స్పష్టం చేసింది. కామెంట్స్ తర్వాత కోర్టు ఈ రకం నిన్న గానీ ఇవాళ గానీ ఇచ్చిన ఈ కామెంట్స్ తర్వాత ఈ సోషల్ మీడియా, ఈ సోషల్ సైకోల విషయంలో పోలీసుల యాక్షన్స్ ఇంకా స్పీడ్ అందుకునే అవకాశం ఉందా? 100% మీరు చెప్పింది 100% కరెక్ట్. పోలీసులు నిన్న హైకోర్టు ఏదైతే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా స్పీడ్ పెంచారు. నిన్న సాయంత్రం ఇదే విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద శాసనసభలో ఉన్న ఆయన ఛాంబర్ లో డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డ ఇతర పోలీస్ అధికారులు కూడా భేటీ అయ్యారు. ఇక స్పీడ్ పెంచాలి అని చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి కూడా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మీరు మహిళల్ని కించపరిచే విధంగా పోస్టులు పెట్టిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దు, నెంబర్ 1. నెంబర్ 2, మీరు మాజీ సీఎం జగన్ ఆయన అనుచరులు పెట్టిన పోస్టులకు సంబంధించి వర్రా రవీంద్రారెడ్డి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఉండే 42 మందికి వెంటనే నోటీసులు ఇవ్వాలి అని చెప్పి కూడా పోలీస్ యంత్రాంగం నిర్ణయించడమే కాకుండా ఆయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఉండే ఏదైతే ఫేస్బుక్ ఐడీలు ఉన్నాయో, తప్పుడు ఐడీలు ఉండి కొంతమంది పోస్టులు క్రియేట్ చేశారు, వాళ్ళను కూడా కనుగొని గత రాత్రి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు అంటే సాయంత్రం 5 గంటల వరకు దాదాపుగా ఇందులో 16 మందిని నోటీసులు ఇచ్చి పిలిపించడమే కాకుండా సీరియస్ గా కించపరుస్తూ పోస్టులు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. మరో కీలకమైన అంశం ఏంటంటే గుడివాడలో జరిగిన ఒక కేసుకు సంబంధించి నమోదైన ఒక కేసుకు సంబంధించి హైదరాబాద్ లో ఉంటున్న మాజీ సీఎం కు సంబంధించిన సమీప బంధువు ఎవరైతే సోషల్ మీడియా పోస్ట్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారో, సోషల్ మీడియా కంటెంట్ తయారీలో కీలకంగా వ్యవహరిస్తున్నారో అతన్ని అరెస్ట్ చేసేందుకు కూడా ప్రత్యేక బృందాలు వెళ్ళాయని మనకు సమాచారం అందింది. మొత్తానికి హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగంలో ఈ సోషల్ మీడియా అసభ్యకర పోస్టులపై స్పీడ్ పెరిగిందని స్పష్టంగా చెప్పవచ్చు. వెంకటేష్. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం శాసన మండలిలో వైసీపీ చేసిన ప్రయత్నం వాయిదా తీర్మానం ఇచ్చి మరి ఏం చర్చిద్దాం అనుకున్నారు, చర్చించే నైతికత వాళ్ళకుందా, లోకేష్ సీరియస్ అవడానికి గల కారణం ఏంటి, అసెంబ్లీకి వెళ్లకుండా ఒకవైపు మొహం చాటేస్తూ ఎందుకు మొహం చాటేస్తున్నారు అనేది ఓకే అర్థమవుతుంది. ఒకవైపు అక్కడ మొహం చాటేస్తూ కౌన్సిల్లో మాత్రం ఏదో హడావుట్ చేయాలనుకునే ఈ పిచ్చి తాపత్రయం వైసీపీ ఎందుకు చేస్తుంది? వైసీపీ సభ్యులు, వైసీపీ పార్టీ శాసన మండలిలో ఒక విధానం, అసెంబ్లీలో ఒక విధానం, అలాగే మండలిలో వాయిదా తీర్మానం, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు, వాటి మీద చర్చించాలని పట్టుబట్టిన విధానం, వీటి మీద మనం చర్చిద్దాం. ఈ చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు అండ్ తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి గారు అండ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు అండ్ అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు చర్చలో ఉన్నారు. ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. భానుప్రకాష్ రెడ్డి గారు అభినందనలు. అన్న గోవింద, ధన్యవాదన్న, గోవిందుడి సేవలో. మీకు కూడా అభినందనలు అండి నా తరఫున.
థ్యాంక్ యూ అందరు. యా థ్యాంక్స్ అందరు. చిన్న చిన్న సస్పెన్స్ తర్వాత లాస్ట్లో పేరు అనౌన్స్ అయింది. ఎనీవే కంగ్రాట్స్. గోవిందుడు కొద్దిగా లేట్గా స్పందించినట్టున్నాడు గోవిందుడు. థ్యాంక్ యూ. ఓకే ఓకే రైట్. రామ్ గోపాల్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. రామ్ గోపాల్ రెడ్డి గారు ఏంటి అసలు వైసీపీ యొక్క ఉద్దేశం ఏంటి? దాంట్లో అది వాయిదా తీర్మానం ఇచ్చి ఏం చర్చిద్దామనుకున్నారు వీళ్ళు సోషల్ మీడియా అరెస్టుల మీద? అంటే ఈరోజు ఉదయం సభ ప్రారంభంగానే 304 నిబంధన కింద సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏమైనా అక్రమ కేసులు బనాయిస్తున్నారు, దీని మీద చర్చ జరపాలని చెప్పి వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత స్పీకర్ చైర్మన్ గారు దాన్ని తోసిపుచ్చడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు పోడియం దగ్గరికి పోయేసి పెద్ద ఎత్తున గొడవ చేసి ఏ విధంగా అయినా సరే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పేసి అక్కడ గొడవ చేసే సందర్భంలో యనమల రామకృష్ణుడు గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కేశవ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత వేరే ఫార్మాట్లు మీరు రాండి, మేము కానీ సోషల్ మీడియా కేసులపైన సోషల్ మీడియా యాక్టివిస్టులు చేసే కార్యకలాపాలను చర్చించాలనే ఆలోచన మాకు గానే ఉంది, మీరు వేరే ఫార్మాట్లో రాండి, ఒక కావాలంత సమయం ఫిక్స్ చేద్దాం, దానిపైన కానీ చర్చించడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. కానీ ఆ మాటలు పట్టించుకోకుండా అది చైర్మన్ గారు కూడా స్పష్టంగా చెప్పడం ఎల్ఓపి బొత్స గారికి, ప్రభుత్వం రెడీగా ఉంది, చర్చకు సిద్ధంగా ఉంది, మీరు ముందు ఇక్కడ నుంచి పోడియం దగ్గర నుంచి పోయి చర్చలో ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించండి, మీకు సమయం ఇస్తాము ప్రభుత్వంతో మాట్లాడని చెప్పినప్పుడు కూడా వారు వినకోకుండా బొత్స గారి నాయకత్వంలో వారంతా కూడా వాకౌట్ చేయడం జరిగింది. తర్వాత కూడా అనేక సందర్భాల్లో బొత్స గారు కానీ లేకుంటే ఆ పార్టీ సభ్యులు శాసనమండలి సభ్యులు కానీ సభను కించపరిచేలా, ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా, అదేవిధంగా శాసనమండలిని హుందాగా నడపాలని కొత్త కొత్త పెద్ద పెద్ద మాటలు స్తోత్రాలు చెప్తూ బొత్స గారు అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. తర్వాత బొత్స గారిని కూడా మేము స్పష్టంగా అడిగాం, ఇంత పెద్ద మనిషి ఇంత బ్రహ్మాండంగా గౌరవ సభ అంటున్నావు, పెద్దల సభ అంటున్నావు, ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు కదా, గతంలో 2019-24 మధ్యలో శాసనమండలిలో ఏం జరిగింది, మీరేం చేశారని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నించాం. ఆ రోజు 3 రాజధానుల బిల్లును ఆమోదించుకోవడం కోసం మొత్తం మంత్రిమండలి అంతా శాసనమండలిలోకి దూరి ఆ రోజు చైర్మన్గా ఉన్న షరీఫ్ గారి పట్ల ఎంత అవమానకర రీతిలో ప్రవర్తించారో అది ముందు గుర్తించేసి మీరు శాసనమండలి ఔన్నత్యాన్ని గురించి, శాసనమండలి హుందాతనాన్ని గురించి మాట్లాడితే బాగుంటుందన్నప్పుడు వారు మాట్లాడలేను కదా, నాకు సంబంధం లేదు, నేను రాలేదని చెప్పారు. ఆ సందర్భంగా లోకేష్ బాబు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు ఆ రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా కొడాలి నాని గారు పోడియం ముందర ఉండే అధికారులు కూర్చొనే ఆ టేబుల్ పైకి ఎక్కి షరీఫ్ గారిని నానా మాటలు మాట్లాడినారు, కులం పేరుతో కూడా ఆ రోజు దూషించడం జరిగింది. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు కొత్తగానే ఏదో ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలా, ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు లేవనే విధంగా ఆయన మాట్లాడటము నిజంగా దయ్యాలు వేదాలు ఒలించినట్టే ఉంది వెంకటకృష్ణ గారు, చాలా దారుణం. తర్వాత సందర్భంలో కూడా పదే పదే మా సభ్యులు మేము మాట్లాడడం జరిగింది, శాసనమండలిలోనే మీరు ఎందుకు వస్తున్నారు, శాసనసభకు కూడా మీకు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు కదా, అక్కడ కూడా మిమ్మల్ని 11 మంది అయినా కానీ ఆ నియోజకవర్గ శాసనసభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఏది మా ప్రాంత సమస్యలు, మా నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించండి, ప్రభుత్వం ద్వారా వాటిని అమలయ్యే విధంగా చూడండి, ఆ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఒత్తిడి అని మీ 11 మందిని ఎంపిక చేశారు, ఎందుకని మీరు పారిపోతున్నారు అని చెప్పి మాట్లాడినప్పుడు దానికి ఒక వాళ్ళ నుండి ఒక సభ్యుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పారిపోయాడని చెప్పి చెప్పడం జరిగింది. దానికి లోకేష్ బాబు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము పారిపోలేదు, 2.5 సంవత్సరాల శాసనసభ జరిగిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆబ్సెంట్ కాలేదు. అదే చెప్తున్నా సార్. ఆ సందర్భంలో మీరు మా తల్లి గారిని అవమానకరంగా మాట్లాడినప్పుడు, కించపరిచేప్పుడు ఆయన బాధతో నేను ఈ కౌరవ సభకు రాను, ఇది గౌరవ సభగా ఉన్నప్పుడే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే మళ్ళీ శాసనసభలో అడుగు పెడతానని చెప్పి ఛాలెంజ్ చేసి ఆయన పోవడం జరిగింది. కానీ ఆ సందర్భంగా కూడా మిగతా శాసనమండలి సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ మిగతా అన్ని సమావేశాలు మేము పాల్గొనడం జరిగింది, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం జరిగింది. ఆ సందర్భంగా ఉండే ప్రజల సమస్యలను మండలిలో కానీ శాసనసభలో కానీ మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంగా సోషల్ మీడియాకు సంబంధించిన కొంత వ్యాఖ్యలు అటు సైడ్ నుంచి ప్రతిపక్షం నుంచి వచ్చినప్పుడు
లోకేష్ బాబు గారు చాలా ఆవేదనతో బాధతో మాట్లాడడం జరిగింది. అది లోకేష్ ఏం మాట్లాడారు, లోకేష్ ఏం మాట్లాడారు అనేది కొద్దిగా అనలైజ్ చేసే ముందు రామ్ గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. విక్రమ్ గారు అన్న, వాళ్ళు ఇచ్చిన వాయిదా తీర్మానం ఏంటంటే, రామ్ గోపాల్ రెడ్డి గారు అక్కడికే స్టార్ట్ చేయబోతున్నారు, అది మనం కంటిన్యూ చేద్దాం. కానీ వీళ్ళు ఇచ్చిన వాయిదా తీర్మానం ఏంటంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న యాక్టివిస్టులను అరెస్టులు చేస్తున్నారు, దాని మీద చర్చించాలి. నాకు అర్థం కాలేదు ఏం చర్చించాలి. సో ఆ వాయిదా తీర్మానాలు ఓకే, వాయిదా తీర్మానాలు ఇవ్వాలి, అవి చర్చించాలి కూడా, అది వేరే డెమోక్రటిక్ ఇష్యూ. కానీ వీళ్ళకి మోరల్ రైట్ ఉందా అనేది మై క్వశ్చన్. అంటే ముఖ్యంగా అండి, హైకోర్టు చాలా స్పష్టంగా ఒక అబ్జర్వేషన్ చేసిన తర్వాత వీళ్ళు దాని మీద వాయిదా తీర్మానం ఇవ్వటం అంటే తెలివి తక్కుతాను. వాళ్ళు ఎంత హాస్యాస్పదం అంటే న్యాయస్థానాల మీద ఎటువంటి గౌరవం లేదని తెలుస్తుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా వాళ్ళ అన్ని పేపర్లు వచ్చింది కదా, మేజర్గా నిన్న ఈవినింగ్ నుంచే మనకి స్క్రోలింగ్స్ వస్తున్నాయి, వెబ్సైట్స్లో వస్తున్నాయి, సేమ్ కామెంట్స్ చేసింది. అంటే ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళకి చట్ట రక్షణ కల్పించమని అసలు కోర్టుకి వెళ్తే అది పెద్ద బూత్ అది యాక్చువల్లీ. కాబట్టి కోర్టులు ఎంటర్టైన్ చేయవు ఇటువంటి చాలా, అది ఒక ఇష్యూ. ఇవాళ ఇందాక మీరు మీ ఇంట్రోలో చెప్పినట్టుగా ఇది అసలు వాయిదా తీర్మానం అనేది అత్యవసరమైనటువంటి ప్రజా సమస్య మీద చర్చించాలన్నప్పుడు అది వాయిదా తీర్మానం ఇస్తారు. సరే, అది చైర్మన్ చైర్ డిస్క్రిప్షన్ మీద ఉన్నది. ఇదేం అత్యవసరమైనటువంటిది కాదు. అది గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది, వేరే రూపంలో చర్చించడానికి లా అండ్ ఆర్డర్ మీద కానీ దీని మీద కానీ అన్నప్పటికీ కూడా వీళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే, అసలు హౌస్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఉన్నటువంటి సంప్రదాయాల ప్రకారం ఎప్పుడైతే అక్కడ స్పీకర్ కానీ అసెంబ్లీలో ఇక్కడ చైర్మన్ కానీ చేస్తే వాళ్ళు కూర్చుంటారు, అంటే అసంతృప్తిని వ్యక్తం చేసి రిజిస్టర్ చేసి మళ్ళీ కూర్చొని సభని చేస్తారు. అంతే తప్ప పొద్దున్నే అసలు వాకౌట్ చేయరు. చాలా సందర్భాలు మీరు చూడండి, చాలా ఇష్యూస్లో వాయిదా తీర్మానం రిజెక్ట్ చేసిన తర్వాత మేము మా డిసెంట్ని తెలియజేస్తున్నాం, మా అసంతృప్తిని తెలియజేస్తున్నాం అని చెప్పి మా హౌస్లో కూర్చొని మిగతా బిజినెస్ యాజ్ యూజువల్గా వెళ్ళిపోద్ది. కానీ వీళ్ళు వాకౌట్ చేశారు. అంటే ఏంటి, దీన్ని ఒక ఇష్యూ చేయాలనేటువంటి పరిస్థితుల్లో చేశారు. సో అక్కడి నుంచి సిరీస్ ఆఫ్ రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా 1 by 1 అట్లా జరుగుతూ వచ్చింది. తర్వాత లోకేష్ బాబు గారు ఆయన ఒక్కసారిగా అంటే బొత్స సత్యనారాయణ గారు మిస్లీడ్ చేశాడు, ఆయన హౌస్ ని మిస్లీడ్ చేశాడు, ప్రజల్ని మిస్లీడ్ చేశాడు. సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఎలా డైవర్ట్ చేయొచ్చు కానీ మిస్లీడ్ చేయకూడదు. హౌస్ ని మిస్లీడ్ చేశాడు ఆయన. హౌస్ ని ఎట్లా మిస్లీడ్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వెళ్ళిపోలేదా, మీ తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోలేదా అంటే పారిపోయారనే మాట మాట్లాడాడు. ఆయన ఎప్పుడు 2.5 సంవత్సరాల వరకు ఆయన డే 1 నుంచి అవమానాలు భరిస్తూ వచ్చాడు ఆయన. మీకు గుర్తుండే ఉంటుంది, 2019లో ఫస్ట్ హౌస్ కన్వీన్ అయినప్పుడు ఆయన చాలా అవమానించారు. అప్పుడు ప్రతి సెషన్ లో కూడా అటాక్ ఆయన మీద చేస్తా వచ్చారు. ఆఖరికి 2.5 సంవత్సరాల తర్వాత ఒక రోజు జరిగినటువంటి సందర్భంలో ఆయన సతీమణిని చాలా అత్యంత దారుణంగా, ఇందాక మీరు ఒక మాట అన్నారు, కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం లాగా జరిగిందని. అట్లీస్ట్ కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన సందర్భంలో ఒక లోన్ వాయిస్ వికర్ణుడు అనే అతను, కౌరవుల్లో 3వ వికర్ణుడు, అతను లేచి ఇది మంచిది కాదు అని చెప్పాడు. ఇట్లాగా ద్రౌపది సాధ్వి, ఆమెని ఈ విధంగా చేయడం మంచిది కాదు, ఇది చేస్తే ఇది కురువంశ నాశనానికి దారితీస్తుందని చెప్పి అతను సభ నుంచి వెళ్ళిపోతాడు వికర్ణుడు. ఇక్కడ అలా ఉండలేదు. ఇక్కడ కనీసం అంటే స్పీకర్ కనీసం వార్న్ చేయాలి. ఆ రోజు ఈ మొత్తం హోల్ ఆయన స్పీకరు చాలా అభ్యంతరకరంగా వ్యవహరించాడు. అది కూడా దట్టు ఆయన తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశంలో పెరిగి ఆ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి, తన నాయకుడు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో పనిచేశాడు ఆయన. తర్వాత బయటికి వెళ్ళి వచ్చాడు మళ్ళీ పార్టీలోకి, అయినప్పటికీ తీసుకున్నారు. అటువంటి వ్యక్తి పట్ల ఆయన అంత దారుణంగా వాళ్ళందరూ మాట్లాడుతుంటే కనీసం ఒక స్పీకర్ స్థానంలో ఉండి వాళ్ళందరినీ వార్న్ చేసి ఇది మంచిది కాదు, ఈ సబ్జెక్టు మీరు తీసుకురావద్దని చెప్పి వాళ్ళతో క్షమాపణ చెప్పించి హౌస్ని ఆర్డర్లో పెట్టాల్సినటువంటి వ్యక్తి వాళ్ళని కలిసిపోతే ఇది మన హిస్టరీలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, పర్హాప్స్ నేను అనుకోవటం ఎంటైర్ నేషన్లో ఎక్కడా కూడా ఇటువంటిది జరిగి ఉండకపోతుంది. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత పేషెన్స్ అండి ఎవరికి ఏ నాయకుడిలో ఉండదు. ఆయన అంత నిగ్రహం కోల్పోకుండా అనేక సందర్భాల్లో ఆయన 2.5 సంవత్సరాల పాటు ప్రజల కోసం హౌస్లో ఉంటే ఆ రోజు ఆయన బరస్ట్ అయ్యాడు.
అట్లాగా వెళ్ళిపోవటం అనేది అట్లా జరిగితే ఆయన పారిపోయాడు అనే మాట బొత్స సత్యనారాయణ గారు అంటాం అది హౌస్ని మిస్లీడ్ చేసినట్టు. అందువల్లనే లోకేష్ బాబు ఆయన లేచి ఆయన చాలా ఆవేశంతో తన మదర్ని ఏ విధంగా వాళ్ళు అన్నారనేది మళ్ళీ ఆయన చెప్పుకొచ్చాడు. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో ఒకవైపు ఏమో శాసనసభలో హాజరవరు, ఒకవైపు మండలిలో హాజరవుతా, హౌస్ని మిస్లీడ్ చేస్తా, ఇక్కడేదో గెయిన్ చేద్దామని అనుకుంటే వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అవుద్ది. ఇవాళ సోషల్ మీడియా పోస్టుల మీద ఏదైతే ఒక చర్చ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇందాక మీరు అన్నారు ఏం చెప్పుకుంటారు వాళ్ళు ఇవాళ ఇంకోటండి. ఇందాక కూడా మీరు ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు. ఎందుకంటే విజయలక్ష్మి గారి మీద, షర్మిల గారి మీద, సునీత గారి మీద పోస్టులు సాదా సీదా వాళ్ళు పెట్టలేరు కదా, అన్లెస్ దే గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ ది హైరార్కీ. వాళ్ళు చెప్తేనే పెట్టారు, వాళ్ళు చెప్తేనే పెట్టారు. అది మనం ఎందుకు బిలీవ్ చేయాలంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి సతీమణి, రాజశేఖర రెడ్డి గారి తనయ, సునీత తమ్ముడు కూతురు, వీళ్ళ మీద మామూలు వాడు ఎవడో XYZలు పోస్టులు పెట్టేంత ధైర్యం వాళ్ళకి పులివెందుల్లో. అందుకే అంటే వాళ్ళ ఆశీస్సులు లేనిదే వాళ్ళ మీరు వెళ్ళండి, మీరు ప్రొసీడ్ అవ్వండి అని పైనుంచి వాళ్ళు చెప్పకపోతే ఎందుకు పెడతారు వాళ్ళు? కాబట్టి ఇది ప్రజలు బాగా గ్రహించారు. ఇప్పటికే వాళ్ళు చాలా ప్రజల్లో లోకువయ్యారు. అసెంబ్లీకి వెళ్ళి ఇప్పుడు షర్మిల గారు కూడా డిమాండ్ చేసింది రాజీనామా చేయాలి, రాజీనామా చేయండి అని చెప్పి అన్నారు. రైట్. అయితే ఇక్కడ వీళ్ళు ఈ వాయిదా తీర్మానం ఇవ్వడం ద్వారా సోషల్ మీడియా లో పోస్టులు పెట్టే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ వాయిదా తీర్మానం ద్వారా వాళ్ళ అరెస్టులను ఆపాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదన్నా అజెండా ఉందా అనేది ఒక అంశం. అయితే లోకేష్ ఏం మాట్లాడారు? లోకేష్ అంతగా ఆవేశంతో ఊగిపోయేంత చర్చ ఎందుకు వచ్చింది? భానుప్రకాష్ రెడ్డి గారు, శాసన మండలిలో నమస్తే. శాసన మండలిలో ఇవాళ వైసీపీ పెట్టిన వాయిదా తీర్మానం అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం అండి. గతంలో 2019 నుంచి 2024 వరకు చట్టసభల్ని అటు అసెంబ్లీ గాని ఇట్లు కౌన్సిల్లో గాని ఏ విధంగా వ్యవహరించారు బొత్స గారు? మీరు గాని, మీ అనుచరులు గాని, మీ ఎమ్మెల్యేలు గాని, మీ మంత్రులు గాని అసలు దేవాలయాల లాంటి ఆ చట్టసభల్లో ఏం మాట, ఏం భాష, ఏ యాస మాట్లాడారు? సిగ్గుందా మీకు ఈ రోజు గురించి వచ్చి మీరు సోషల్ మీడియా గురించి ఎన్డీఏ కూటమిని మమ్మల్ని ప్రశ్నించేదానికి? చంద్రబాబు నాయుడు గారు పారిపోయారా? ఎక్కడికి పారిపోయారయ్యా? ఎక్కడికి పారిపోయారయ్యా? మీరు పారిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని తన్ని తరిమారు. ఆంధ్రప్రదేశ్ లో 11 స్థానాలు ప్రతిపక్ష హోదా లేదని చెప్పి మీ నాయకుడు కోర్టు చుట్టూరు మొత్తం తిరుగుతున్నారు. ఫస్ట్ మీ నాయకుడిని అడగండి. మీరు మమ్మల్ని కాదు ప్రశ్నించేది, జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించండి. నీ వల్ల, నీ వ్యవహార శైలి వల్ల, నీ పనితీరు వల్ల మాకు ఈ గతి పట్టింది అని చెప్పి మీ నాయకుడు నిలదీయండి అంట. మమ్మల్ని ఎంత అడిగేది మీరు? బొత్స గారు మీరు ఆ రోజు ఆడింది, ఆడించింది, చేసింది, చేయించింది మీరు కదా. 2019 నుంచి 2024 వరకు అసలు రాజకీయాల్లో నైతిక విలువలు దిగజార్చింది మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? మీరు కాదా? మీ మొత్తం మీ మంది మార్పడం కాదా? ఎప్పుడు దాదాపు నేను కూడా 1990 నుంచి విద్యార్థి సంఘ నాయకుడు ఉన్నాను. దాదాపు 30 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాడు. ఇంత అధ్వానమైనటువంటి ప్రభుత్వం, ఇంత గలీజమైనటువంటి మనుషులు, ఇంత అసలు చట్టసభలో కాదు. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు క్లియర్ గా చెప్పండి. సోషల్ మీడియాలో మళ్ళీ ఆ ముక్క కట్ చేసి భానుప్రకాష్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని తిట్టాడని పెడతారు. అది కూడా పెడతారు. వాళ్ళన్నీ చేస్తారు. 2019 నుంచి 2024 వరకు మీరు చేసింది అసలు ఏమన్నా పద్ధతి? బొత్స గారు, మీరు సీనియర్ నాయకులు ఉన్నారు, ఇంత అనుభవం ఉంది, గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు చేసింది కరెక్టా? చెప్పండి. ఆడబిడ్డల్ని, తల్లుల్ని, చెల్లుల్ని చట్టసభలు తిట్టిస్తారా? అది న్యాయమే చెప్పండి. ఈ రోజు వచ్చి మేము ఈ రోజు మళ్ళీ చెప్తున్నాం, మా ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన తరపు చెప్తున్నాము, మీకు చట్టం చుట్టమేమో. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వాన్ని అందించారు, ఒక మంచి పరిపాలన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు. మేమైతే స్పేర్ చేసే ప్రసక్తే లేదు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, నువ్వైనా సరే, ఎవరైనా సరే వాళ్ళని జైల్లోకి పంపించి తీరుతాం. ఈ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎక్కడ చూసా, సోషల్ మీడియాలో మీరు రెచ్చిపోండి, నేనుంటాను అంటాని. ఏందంటే ఉంటావయ్యా? నిన్ను నమ్మి 3 పోలీస్ అధికారులు సస్పెండ్ అయిపోయారు. ఐపీఎస్ అధికారులు నాకు తెలిసి అడిషనల్
ఉన్నత స్థాయి సీతారామంజనేయులు గారు, కాంతిరామ్ టాటా గారు, విశాల్ గున్ని గారు నిన్ను నమ్మి అందరూ మునిగిపోయినారు. ఇంకా కార్యకర్తలు ముంచేయాలనుకుంటున్నావా? నువ్వు మునిగిపోయింది చాలా. జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నావు? వచ్చి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడయ్యా. ఫస్ట్ నువ్వు అసెంబ్లీలోకి వచ్చి నువ్వు మాట్లాడు. నీ అహంకారం ఇంకా తగ్గలేదే. ముఖ్యమంత్రి స్థానం నుంచి ప్రజలు నిన్ను దించేసినా సరే ఇంకా నీ అహంకారం తగ్గలేదు. ఏం చేసుకుంటారో చేసుకుంటా, చేసి చూపిస్తాం. ఎక్కడి నుంచి వచ్చావో ఆడికే పంపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపిస్తాం. నువ్వు ఇలాంటి పని రెచ్చగొట్టే, ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు, ప్రజలంటే నీ కార్యకర్తల్ని వీళ్ళందరినీ రెచ్చగొట్టే మాటలు చేస్తే ఖచ్చితంగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆడికే పంపించేది. మేమైతే స్పేర్ చేసే ప్రసక్తే లేదు. మళ్ళీ చెప్తున్నా, మేము కక్ష సాధింపు ధోరణితో పనిచేసే ప్రభుత్వం మాది కాదు. నీది కక్ష సాధింపు ధోరణితో పనిచేసిన ప్రభుత్వం. ఒక్కసారి రివ్యూ చేయి. 2019 నుంచి ఏం జరిగిందో. విధ్వంసంతో మొదలైనటువంటి నీ పరిపాలన పూర్తిగా 5 సంవత్సరాలు ఎవరిని వదిలినయ్యా నువ్వు? ప్రతిపక్షాలను వదలలేదు, ప్రజలను వదలలేదు, పత్రికలను వదలలేదు. న్యాయమూర్తులు ఏం చేశారయ్యా? వాళ్ళు కూడా తిట్టించారు కదా. ఇవన్నీ ప్రజలు గమనించే నీకు 11 స్థానాలు ఇచ్చారు. ఇంకా సిగ్గు లేకుండా ఈ రోజు వచ్చి మమ్మల్ని సవాల్ చేస్తావు నువ్వు. ఇంకా రాబో రోజుల్లో వెంకటకృష్ణ, రాబో రోజుల్లో చాలా కఠినంగా ఉంటాం మేము. శాంతి భద్రతలు మాకు ముఖ్యము. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లేని కారణంగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా రాలేదు. ఈ రోజు మేము అన్ని బ్యాలెన్స్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కఠినంగా ఈ విధంగానే ఉంటాం. మా పాలన ఎవరో తప్పు చేస్తారో, తప్పు చేసిన వాళ్ళ మీద మా పాలన ఈ విధంగానే ఉంటుంది, ఉండబోతుంది. రుచి చూడబోతాం తొందరలో. రైట్. బాలకోటి గారు, ఒకసారి ఇవాళ బొత్స సత్యనారాయణ గారు మేము చంద్రబాబు నాయుడు అప్పుడు పారిపోలేదా అన్న మాటలకి లోకేష్ స్పందించిన తీరు కానీ, ఆవేశంగా కౌంటర్ ఇచ్చిన తీరు కానీ ఒకసారి అది చూడండి. చూసిన తర్వాత దాని మీద విశ్లేషణ తీసుకుంటాను. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు. నా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. నా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాగా ఎన్ని ఒక్క నిమిషం నేను మాట్లాడవచ్చు. గుర్తుపెట్టు, ఒక్క నిమిషం నేను ఏ నోరు మాట్లాడలేదు. కూర్చోండి. ఏ నోరు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏ నోరు మాట్లాడా, మేము ఏ నోరు మాట్లాడా, నా సభ్యులు ఏ నోరు మాట్లాడా. కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 25 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు. ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగల్ నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు, సింగల్ నిలబడ్డాడు, పోరాడారు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నచ్చలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు ఉన్నారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు ఉన్నారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నా. సో అది అంటే అంత దారుణంగా ఆయనని అవమానించిన, ఆయన భార్యను అవమానించిన మా నాన్న ఒక్కడే బాయ్కాట్ చేశాడు తప్ప మిగతా ఎమ్మెల్యేలు అందరం సభకు వచ్చాం, ప్రజా సమస్యల మీద చర్చించాం, ప్రభుత్వానికి వీళ్ళందరూ నిలదీసే ప్రయత్నం చేశాం. మీరు ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారు అనేది లోకేష్ వేస్తున్న ప్రశ్న. వీళ్ళేమో కౌన్సిల్కి వెళ్తారు, సోషల్ మీడియా మీద మాట్లాడాలి అనేది వీళ్ళు తీర్మానం ఇస్తారు. ఈ వైసీపీ ద్వంద్వనీతి కానీ లేకపోతే బొత్స గారు చేసిన కామెంట్స్ కానీ. బాలకోటయ్య గారు. వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. పెద్దలందరూ కూడా నమస్కారాలు. నమస్తే అండి. తల్లిని తిడితే, తల్లిని దూషిస్తే ఏ బిడ్డకైనా కలిగే కసి అది. భువనేశ్వరి దేవి గారి అన్న మాటల మీద రాష్ట్ర వ్యాప్తంగా మనం కూడా ఒక బిడ్డల్లాగానే స్పందించాం. ఇంకో మాట చెప్పాలంటే లోకేష్ గారి కంటే ఎక్కువే ప్రతిఘటించాం. అవును, అంటే ఎక్కువని కాదు, ఆయన మనసులో ఈ ప్రభుత్వ పతనంలో చట్టసభలకు సంబంధం లేని భువనేశ్వరి దేవి గారి మీద జరిగిన ఒక హననం చాలా ప్రధానమైన వృత్తాంతం అయ్యింది. సత్యమేవ జయతే అని చెప్పేసి ఒక సత్యభామలాగా గాంధీవం ధరించి చంద్రబాబు నాయుడు గారి పక్షాన పోరాడాల్సిన అవసరం కూడా భువనేశ్వరి దేవి గారికి వచ్చింది. ఆ రాజమండ్రి సభలకు నేను వెళ్ళినోడిని. వెంకటకృష్ణ గారు, ఇవి సోషల్ మీడియా పోస్టులు కాదు, ఇవి సోషల్ మీడియా హత్యలు, ఇవి సోషల్ మీడియా అత్యాచారాలు.
కత్తి తీసుకొని గొడ్డలు తీసుకొని ఎలా అయితే మనుషులను చంపుతారో, గంజాయి సేవించి డ్రగ్స్ సేవించి ఎలా అయితే మృగాల్లాగా మహిళల మీద పడి పసిబిడ్డలని లేదా ముక్కుపచ్చలారని పిల్లల్ని అత్యాచారం చేస్తారో, ఈ సోషల్ మీడియా కత్తితో వైసీపీ వాళ్ళు చేసిన వీటి హత్యలు, ఈ హత్యల మీద బొత్స సత్యనారాయణ గారిని చర్చించమనండి. ఇప్పుడు ఆయన రాజధాని అమరావతి ఎడారి అన్న శ్మశానం అన్న మహానుభావుడు ఆయన. శ్మశానం ఆయన అల్లా, శ్మశానం అన్నది సీతారాం గారు, ఈయన అన్నది హైమావతి, అమరావతి హైమావతి అన్నాడు. ఆ ఎడారి అని కూడా అన్నాడు వెంకటకృష్ణ, ఎడారి అన్నాడు. అవును, ఎడారి అన్నాడు. ఆ ఎడారిలో ఆయన మాట్లాడుతున్నాడు. నేను బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నా, బొత్స సత్యనారాయణ గారు మీరు ఆ పోస్టులు చూసారా? పోనీ షర్మిలారెడ్డి గారి మీద పెట్టిన పోస్టులు, సునీతారెడ్డి గారి మీద పెట్టిన పోస్టులు, లండన్ లో ఉండే ఒక స్వాతి అనే మహిళ మీద పెట్టిన పోస్టులు మీరు ఒకసారి చదవండి, కంఠస్థం చేయండి. మీరు శాసనసభలో మాట్లాడాలి. ముందు ఆ పోస్టులు విడమెర్చండి. నేను మాట చెప్పాను వెంకటకృష్ణ గారు, చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ, ఒక జనసేన మహిళ ఫోటో పెట్టి వీర మహిళ వీర్య మహిళ వీర మహిళ వీర్య మహిళని పెట్టిందంటే ఆ పశువులు ఏం చెయ్యాలి? రెండో చెప్తున్నా, ఇంకో పార్టీకి సంబంధించిన మహిళా కార్యకర్త ఆరోగ్యం బాగోకో ఇబ్బంది పడి హాస్పిటల్లో పడుకుంటే ఆ అమ్మాయి ఫోటో పెట్టి ఇంకా చాలలేదా? ఇంకెవరినైనా పంపించమంటావా? దీన్ని ఏమంటారు వెంకటకృష్ణ గారు? ఇది మసూచా కలరా? దీన్ని ఏమంటారు? ఇది కోవిడ్ కంటే ప్రమాదకరమైంది. ఈ దేశంలో 144 కోట్ల మంది ఉంటే 100 కోట్ల మంది చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్, టెలిగ్రాము. ప్రజాస్వామ్య దేహం మీద రాక్షస పుండు. నేను శాసన మండలిని శాసనసభని అర్జిస్తున్నా. ఆ 2 సభలో మహిళల మానాలను కాపాడండి, ప్రాణాలను కాపాడండి, చట్టాలు చేయండి. చచ్చిపోతారండి జనం. కత్తితో పడితే ఒకసారి చచ్చిపోతాడు, గొడ్డలతో జరిగితే 2 రోజులు చచ్చిపోతాడు. కానీ ఈ పోస్టులకి భర్తకు ముఖం చూపించలేదు, బిడ్డలకు ముఖం చూపించలేదు, చావలేదు, బతకలేదు. ఏళ్ల తరబడి నిర్జీవంగా రక్త కణాలున్నా కూడా రక్తం మరిగేలా చచ్చిపోతారు. నేను రాజకీయ పార్టీ నాయకుల మీద పోస్టుల గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను రాజధాని అమరావతి మహిళల మీద పెట్టిన పోస్టులు, లేదా మీలాంటి వాళ్ళ మీద పెట్టిన పోస్టులు, నాలాంటి వాళ్ళ మీద పెట్టిన పోస్టులు, సాధారణ మహిళల మీద పెట్టిన పోస్టులు, ఈ వ్యాధి గుమ్మాలు దాటి ఇళ్లలోకి వస్తే గౌరవ సభ అంటే ఈ 2 చట్టసభలు మహిళల మాన ప్రాణాలను కాపాడటమే గౌరవ సభ. ఈ దిశగా అడుగులేయాలి, తోలు తీయాలి. ఆ ఎస్పీ గారు చెప్పింది కదా, ఇదే కనుక అరబ్బీ దేశాలైతే చెట్టుకు కట్టేసి రహదారి పక్కన రాళ్ళేసి చంపుతారు. ఒకసారి చంపరు, రాళ్ళేసి అంటే ఎన్ని గంటలు వస్తాడు? తాలిబాన్లు అయితే ఉరి తీసి వేలాలు చేస్తాడు. అంటే ఇక్కడ అమ్మవారికి శాంతి జరగాలి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతకు శాంతి జరగాలి. శాంతి జరగాలంటే మేకలో కోడి పిల్లలో బలివ్వాలంటే ఈ బద్మాషులో ఎవడో ఒకటి చట్టం అవుట్ ఆఫ్ లానా ఇన్లానా చట్టం తీర్పు చెప్పాలి, భయపడాలి. లేకపోతే ఈ హననం ఆగదు. ఇది ఒక లోకేష్ గారు రాజకీయ నాయకుల మీద పెడితే వాళ్ళు ఎదుర్కోవచ్చు, కోర్టులు పోవచ్చు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, మీరన్న ఆ పోల ఆయన తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు, మహానుభావుడు. తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు హైకోర్టుకి వెళ్ళి ఈ పోలా వీరబాబు విజయబాబు తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు ఈ తెలుగు భాష మీద కోర్టుకు వెళ్ళాడు. మహానుభావుడు. అంటే వైసీపీకి అదేగా అధికార భాష, సమాచార శాఖ వైసీపీకి అదేగా అధికార భాష, అందుకని దాని మీద ఉండాలి. నేను ఒక్క మాట అంటున్నానండి, అసలు పిల్లలు కాపరేట్ చేస్తున్నారు వెంకటకృష్ణ గారు ఇటువంటి వ్యక్తులతో. అది నాకు డౌట్ గానే ఉందండి. పెట్టే వాళ్ళతో, ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళతో నేను ఆ పోస్టులు చదవను సార్. చదవాలంటే అసలు సభ్య సమాజం యాక్సెప్ట్ చేయదు. ఏం పెడతారు వాయిదా తీర్మానం, ఏం చెక్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు కర్రతో కొట్టారు రఘురామకృష్ణరాజు గారిని, లేదంటే అరెస్టులు చేశారు, వాహనాల్లో తిప్పారు, దేవినేని బొమ్మ, దూలిపాల నరేంద్ర, కొల్లు నరేంద్ర, అసలు ఎవరిని మిగిలిచ్చారు మీరు? అసలు ఈ హననం ఏంటి సార్? నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా వ్యాధిగ్రస్తులండి.
ఆయన ఆస్తులకు వ్యాధిగ్రస్తులు, ఫ్యాక్సినిజానికి వ్యాధిగ్రస్తులు, ఈ సోషల్ మీడియా వ్యాధులు. నేను ఒక మరి జగన్మోహన్ రెడ్డి గారు పోనీ మీ భార్య మరి భారతీ గారి మీద పెట్టిన పోస్టులను నువ్వు చదివావా? చెల్లెల పోస్ట్ ఎటు కూడా చదవవు, సునీతారెడ్డి పోస్ట్ చదవవు, భువనేశ్వరరావు గారి చదవమాకండి, ఎందుకంటే మీ ప్రత్యర్థి కాబట్టి. పోనీ మీ చెల్లెలు ప్రత్యక్షంగా ఆయనే అనిపించాడు కదా. కాబట్టి ఈ హననాన్ని ఎలా అరికట్టాలి? ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్. నేను ఆ లండన్ స్వాతి గారు ఫోన్ చేసి మాట్లాడితే కన్నీళ్ళు వచ్చింది వెంకటకృష్ణ గారు. లండన్ లో చదువుకున్న పిల్లలండి, చదువుకున్న బిడ్డలు సార్. వీళ్ళు మళ్ళీ పోస్టులు పెట్టిన వెంకటకృష్ణ గారు నెత్తి మీద అద్రోహం పెట్టి పావలా గవర్నమెంట్ ఓడిపోండు, పావలా కొండలే. ఇప్పుడు ఆ బోరగడ్డ అభివృద్ధి పరిస్థితి చెప్పండి, ఎవరైనా కొంటాడు పావలాకి? ఈ వర్రా రవీంద్ర కొంటాడా? పోలీసులు తెగ సేవ చేసేస్తున్నారు కదా బోరగడ్డ అనిల్కి. అందుకని పంటకి తెగులు పట్టినట్టుగా ఇవన్నీ సోషల్ మీడియాలో తెగుళ్ళు, దీన్ని పిచికారీ చేసి మందు కొట్టి సంపాది. ఇవి గంజాయి మొక్కలు ప్రజాస్వామ్యంలో ఇది దేశానికి ఆదర్శం కావాలి మన రాష్ట్రం. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీరు అడిగిన దాంట్లో నాకు ఒక వ్యాలిడ్ పాయింట్ కనపడింది. ఏంటంటే వీళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చారు, చర్చించాలంటున్నారు. అసలు ఈ సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు పెడుతున్న పోస్టులు, అది భువనేశ్వర్ గారి మీద కావచ్చు, షర్మిల గారి మీద కావచ్చు, విజయలక్ష్మి గారి మీద కావచ్చు, లేకపోతే అందరి మీద, వాళ్ళు అసలు మహిళల మీద పెడుతున్న పోస్టులన్నీ ఈ వైసీపీ పెద్ద నేతలు, చిన్న నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, వీళ్ళ ఇళ్లలో మహిళలు చదువుతున్నారా? వాళ్ళకి అసలు తెలుసా? దీని మీద వాళ్ళని కదిలిస్తే ఎలాంటి ఇది ఉంటుంది, వాళ్ళ రియాక్షన్ ఏంటి? అలాగే ఇంకొక అంశం ఏంటంటే, ఇవాళ రామ్గోపాల్ రెడ్డి గారు కూడా కౌన్సిల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చినప్పుడు సరే బయటికి చెప్పకపోయినా, రికార్డెడ్గా మైక్లో రాకపోయినా వాళ్ళు ఈ అరెస్టులను ఆపమని అడుగుతున్నారా, లేకపోతే ఏంటి వాళ్ళ డిమాండ్ ఏమని అడుగుదామని వాయిదా తీర్మానం పెట్టారు? వైసీపీ యొక్క ఎజెండా ఏంటి దీని మీద? అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు అనే అంశం కూడా రామ్గోపాల్ రెడ్డి గారితో రామ్గోపాల్ రెడ్డి గారు ఇందాక మీరు చెప్తుంటే నేను అక్కడ ఆపాను, ఎందుకంటే కంటిన్యూషన్లో తీసుకుందామని. ఏంటి వాళ్ళు అసలు అంటే సోషల్ మీడియా అరెస్టుల్ని ఆపడం కోసం, లేకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని కాపాడుకోవాలనే ఎజెండాతోనే ఇవాళ తీర్మానం ఇచ్చి మాట్లాడాలనుకున్నారా, లేకపోతే ఆలోచన అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే శాసన మండలిలో కనుక డిబేట్ జరిగితే వాళ్ళకు కావాల్సిన మీడియాలో వాళ్ళకు కావాల్సిన రకంగా, లేకుంటే ప్రభుత్వం తలెగ్గిందనో, ప్రభుత్వం భయపడి పారిపోయిందనో, లేకుంటే మేము ప్రభుత్వాన్ని మెడవంచినామనో రకరకాలుగా ప్రసారం చేసేసిండ్రు. దానికి గాను సత్యబాబు గారు కానీ ఇంకో 2 రకాల నాలుగు మడత పెట్టి మాట్లాడతాడు. ఆయన ఏం చెప్తాడు, మేము అలాంటి ప్రోత్సహించము, కుటుంబ సభ్యులు కించపరిచే విధంగా ఉంటే మేము అలాంటి వాళ్ళు ఎంతటి వారిని చర్యలు తీసుకోవాలని మాట్లాడతారు ఒక పక్క. మళ్ళా లోకేష్ బాబు గారు సరే మంచిది, మీరు చర్యలు తీసుకుంటా ఉంటారు, మీ గొప్ప మనసుకు ధన్యవాదాలు. అయితే ఆ రోజు కొడాలి నాని కానీ, వంశీ గారు కానీ, లేకపోతే వెల్లంపల్లి కానీ, వీళ్ళందరినీ ఆ రోజు సోషల్ మీడియా ద్వారా కానీ, లేకపోతే కనుక మా కుటుంబ సభ్యులు కించపరిచే దానిలో కానీ వీళ్ళు ప్రధాన పాత్ర. వాళ్ళు ఎందుకు టికెట్లు ఇచ్చి మీరు ప్రోత్సహించినారంటే దానికి ఆయన దగ్గర సమాధానం లేదు, నోరు మూసుకొని కూర్చోవడం జరిగింది. అంటే ఏదో విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చేస్తే పోలీసులను బెదిరించుకోవాలి. ఆలోచన అనేది పోలీసులను బెదిరించుకోవాలి, పోలీసులు బ్లాక్మెయిల్ చేయాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్తున్నారు కదా, నేను మళ్ళా వచ్చేస్తా, 7 సముద్రాల అవతలున్నా కూడా నేను వీటి పట్టక చేసి మీ పైన చర్యలు తీసుకుంటాను ఒకటి. ప్లస్ ఈ రోజు కానీ నేనే సోషల్ మీడియాలో నేనే పెడతాను, పోస్ట్ చేస్తాను, చేతనైతే నన్ను అరెస్ట్ చేయండి అని వాళ్ళ సీనియర్ లీడర్స్ అంతా కూడా ఏదో పెట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుంది. విధంగా బెదిరించుకోవాలా అంటే పెట్టమని చెప్తున్నాం కదండి. వాళ్ళు ఏం పెట్టినా ఇప్పుడు సార్ వాళ్ళు ఏమి పెట్టినా కానీ దీనికంటే దారుణాది దుర్మార్గకరమైన మాటలతో అసహ్యకరమైన పోస్టులు పెట్టా కానీ భరించినాం, ఇన్ని రోజులు భరించినాం, పోరాడినాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి తీసుకొచ్చేదని ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ అవమానాలు భరించి, అవహేళనలు భరించే ఈ పరిస్థితికి వచ్చినారు. ఇప్పుడు కూడా ఆ వర్రా రవీంద్రారెడ్డి కానీ ఇంకొకటి కానీ ప్రభుత్వం మారిందనే భయము, భక్తి కూడా లేకోకుండా ఇష్టానుసారంగా పోస్టులు పెడతా అంటే ఎంత బరి తగ్గింపంటే, అంటే ప్రభుత్వం ఏమీ చేయలేదు, పోలీసులు ఇంకా మాకు అనుకూలంగానే ఉండేవాళ్ళు ఉన్నారు అనే ఒక ఆలోచనతో పెట్టరేగిపోవడం జరుగుతుంది. అంటే పెట్టరేగిపోకుండా ఉండింటే రవీంద్రారెడ్డి వానికి 41 నోటీస్ ఇచ్చి పంపారు కదా. అవును,
అంటే మాకు అనుకూలమైన పోలీసు అధికారులు ఉన్నారు కాబట్టి మేము ఏం చేసినా కూడా మాకు నిమిషాలలో మాకు సమాచారం అందుతుంది. దాన్ని బట్టి మేము ప్రత్యామ్నాయ కార్యక్రమాలను మేము పరిశీలించుకుని దాన్ని అమలు చేస్తామనే ఒక ఆలోచనతో వాళ్ళు చేయడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గత 5-6 రోజులుగా ఎంతసేపు ఉన్నా కానీ రాష్ట్రంలో ఉండే సమస్యల గురించో లేకుంటే ప్రజల సమస్యల గురించో మాట్లాడడంలే. నిజంగా ఆయన ప్రాతినిధ్యం పులివెందుల నియోజకవర్గంలో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. పులివెందుల పట్టణంలో తాగేదానికి నీళ్ళు 5-6 రోజులకు వస్తాయి. మున్సిపాలిటీ వాళ్ళ కంట్రోల్ ఉంది, దాని గురించి మాట్లాడడంలే. కనీసం మన డీడీఆర్సీ మీటింగ్ జరిగితే ఆ సమస్యలు ప్రస్తావిస్తాడేమో మేము వస్తాడనుకున్నాం. అన్నదమ్ములు ఇద్దరు దానికే ఎగరగొట్టినారు. లైట్లు వెలిగే పరిస్థితి లేదు. పులివెందుల మున్సిపాలిటీలో భారతదేశంలో ఏ మున్సిపాలిటీకి అంత అప్పు ఉందో లేదని 27 కోట్ల రూపాయలు అప్పుంది. విద్యుత్ బకాయిలు, లైట్లు ఎలగడంలే. ఇన్ని ప్రధానమైన సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి తను ప్రాతినిధ్యం వహించే ప్రజలకు మంచి చేసేదానికి ఆయన శాసనసభను వాడుకుందాం అనుకున్నాం. అట్లా కాకుండా పిరిగి బంద మాదిరి పోయి నేను అసెంబ్లీకి రానంటాడు, డీడీఆర్సీ మీటింగ్లకు రానంటాడు, లేకుంటే ఈవీఎంలు బాగాలేమంటాడు అని చెప్పేసి ఆయన కూర్చొని ట్విట్టర్ హీరో అయిపోయినాడు. ఇప్పుడు ట్విట్టర్లో పోస్టులు పెట్టుకుంటూ కూర్చొని, లేకుంటే సాయంత్రం 3 గంటలప్పుడు నేను ప్రెస్ మీట్లు పెడతా, ప్రతిరోజు చెప్తా. ఆ ప్రెస్ మీట్లు ఆన్నే పెట్టు. ఈ రోజు స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, అయ్యా మీరు సభకు వస్తే కదా మేము మైక్ ఇచ్చేది లేదు, సభకు రాకపోవడానే నీ అంతకు నువ్వు ఊహించుకొని నాకు మైకీరు అంటే ఇట్లా సభకు వస్తే నీకు నిజంగా మైకినప్పుడు, నీకు నిజంగా అన్యాయం అవమానం జరిగినప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు. రాజకీయ పార్టీ నీకు ఏమి జరగలే. ఇప్పుడు నువ్వు ప్రమాణ స్వీకారం చేసినావు, అది కానీ తత్తరపత్రనే ప్రమాణ స్వీకారము చేసిన. ఇప్పుడు సభ మెయిన్ సభ ఈరోజు జరుగుతుంది. బడ్జెట్ పెట్టే సభ జరుగుతుంది. దాదాపు 22వ తారీఖు వరకు. నాకు అర్థం కాదు, అంతేనా? లేకపోతే వీళ్ళు ఇప్పుడు ఈ వర్రా రవీందర్ రెడ్డి లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళ పేరు చెప్తున్నారు కదా, తాడేపల్లి ప్యాలెస్ నుంచి జరిగిందంతా రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి, అవినాష్ రెడ్డి, రాఘవరెడ్డి పేరు చెప్తున్నారు, వాళ్ళే పెట్టించారు మాతో అని చెప్తున్నారు కదా. సో ఇది ఎక్కడ మా దాకా వస్తుందని భయపడి ఇక్కడ అడావుడు చేసి కంట్రోల్ చేయించుకునే పరిస్థితి చేస్తున్నారా? భయపడుతున్నారా? సార్ కంట్రోల్ చేయాలా, బెదిరించుకోవాలనే వ్యూహంలో వాళ్ళకు ఉంది. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా కానీ వాళ్ళని అరాచకంగా ఎప్పుడు ప్రారంభమైందంటే అంతకుముందు కొంత ఒక రకంగా ఉండేది ఒక స్థాయిలో. సజ్జల భార్గవరెడ్డి ఎప్పుడైతే దీనికి ఈ సోషల్ మీడియాకు ఇన్ఛార్జ్ అయినారో అప్పటి నుంచి పెట్టేయకపోవడం మొదలు పెట్టారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత. ప్లస్ అందులో 500 లో పనిచేసే వాళ్ళు, లేకుంటే ఆర్టీజీఎస్ లో పనిచేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు అంతకుముందు ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకుని ఒక్కొక్కరికి 50,000, 60,000, 70,000, 80,000, 2 లక్షల వరకు జీతాలు వేయడం, కంటెంట్ ఇక్కడ నుంచి తయారు చేయడం, ప్రభుత్వ సొమ్ముతో కంటెంట్ తయారు చేయడం, దాన్ని ప్రజల్లోకి చలామణి చేయడం. అంటే ఏది ఇట్లా కొంతమందిని చేయడం, కొంతమంది ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్ల ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ రకరకాల వాళ్ళకి కావాల్సిన భావజాలాన్ని వాళ్ళు చేయడం వికృతానందం మొదలం. ఇందాక మీరు ఓ మాట మాట్లాడినారు, అంటే ఈ పోస్టులు పెట్టే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ పోస్టులను చూస్తే ఏమనుకుంటారు, చూస్తారా అని చెప్పేసి. చాలా అంటే వీళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు కానీ మౌళ్ళు చేసి పెట్టేసి, అంటే మనకు జగన్మోహన్ రెడ్డి దేవుడు, భారతమే దేవత, మన కుటుంబానికి 1,00,000 రూపాయలు జీతం ఇస్తున్నాడు కాబట్టి మనం ఎన్ని చేయాల్సిందే కాబట్టి ఇది కానీ వాళ్ళని కానీ ఇది నిజమనే విధంగా నమ్మిస్తారు. వీళ్ళు పెట్టే పోస్టులు ఇది నిజమనే విధంగా నమ్మించే విధంగా భ్రాంతి కల్పిస్తారు ఎవరినైనా కూడా. అంటే అంత సైకోలుగా వాళ్ళు తయారైపోయి అంత భావజాలాన్ని, అంతకుముందు నక్సల్స్ భావజాలమో లేదంటే హిందూ భావజాలమో ఎక్కిస్తామని చెప్తాను, అంత మాట్లాడుతూ ఉంటాం మనం వేదికలలో. దానికంటే భయంకరం ఇది జగనిజమా లేకుంటే భారతీయజమా మనకు అర్థం కాదు. ఇది మనం ఖచ్చితంగా సైకోయిజం అనే సినిమాడు సార్, అది సైతానిజమో మీరు పెద్ద ఇందాక సైతానిజం అంగా పెద్ద మాటలు లేదంటే కనుక్కోవాల్సిందే నిఘంటువులు పరిశీలించి. అంటే ఇంత దారుణ దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంటే మళ్ళా సిగ్గు లేకుండా ఈరోజు సోషల్ మీడియా దానిలో మేము కూడా రెడీగా ఉన్నాం, సిద్ధంగానే ఉన్నాం. మేము అవసరమైతే 2 గంటలు 3 గంటల దగ్గర కూడా సమయం కేటాయించి సోషల్ మీడియా వ్యవహారాలపైన గత 5 సంవత్సరాలుగా మేమే విధమైన సోషల్ మీడియా పోస్టులు పెట్టాం, వాళ్ళు ఏ విధంగా చేద్దాం డిబేట్ చేద్దామని చెప్పాం. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మనం మాట్లాడడం జరిగింది. తెలుగుదేశం వల్ల కాదు, ఎవరైనా పొరపాటున తిక్క చేష్టాలు చేసి వైకాపా నాయకుల మహిళల మీద పోస్టులు పెట్టినా వారిని కూడా వదిలేది లేదని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడరా? మా పార్టీ నాయకుల కుటుంబ సభ్యులు వేధించిన, మిగతా కార్యకర్తలు వేధించిన వికృతానందం పొందుతూ వచ్చాడు. కానీ ఈ తప్పయ్య మనం సభను హూందాగా నడపాలా, రాజకీయాలను హూందాగా ఉండాలా, రాజకీయపరమైన విభేదాలు ఉంటాయి, మనమేం వర్గ శత్రువులం కాదని చెప్పి
ఒకరోజు కానీ మాట్లాడలేకపోయినాడు ఆయన. అంటే ఇంత జరిగినా కానీ, మాట్లాడలేదండి. ఇంత జరిగినా కానీ ఏ రోజు కూడా బాగా మాట్లాడే అంటే భుజము తట్టి ఆయన ఆనందంగా నవ్వుతా ఉంటే వీళ్ళు ఇంకా బ్రహ్మాండంగా ఏమైనా మంత్రి పదవులు వస్తాయో, ఇంకోటి ఏమన్నా వర్కులు ఏమైనా ఇస్తాడేమో, ఇంకా ఆయన ద్వారా లబ్ధి పొందొచ్చని వీళ్ళు ఇంకా రెచ్చిపోయి మాట్లాడడం జరిగింది. అంటే Right. సభ్య సమాజమే తలదించుకునే విధంగా అంత జుగుప్సాపకరమైన వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారు నడిచింది. వాళ్ళ నాయకుడు ఆ విధంగా ఉండేటప్పుడు అవును. ఇంకా కింద ఉండే వాళ్ళ క్యాడర్ ఏ విధంగా ఉంటారో ఉంటది. ఇప్పుడు అవును. బాబు గారు ఉన్నారు, ఆయన మేము చిన్న తప్పు చేసినా కానీ ఆయన ఏమి తిడతాడో ఏమని చెప్పి భయంతో బతుకుతూ ఉంటాము. ఆయన నాయకుని బట్టి క్యాడర్ పనిచేస్తుంది. నాయకుడు అరాచక శక్తి ఉన్నప్పుడు కార్యకర్తలు అరాచక శక్తిగానే ఉంటారు. నాయకుడు ఒక ప్రజా సత్సంప్రదాయాల నెలకొల్పే వ్యక్తి, ప్రజాస్వామ్యంగా పోయేది. చిన్న పెద్ద సమాజం అంటే గౌరవము భయం ఉండే వాళ్ళు ఉండేటప్పుడు ఆ పార్టీ, ఆ రాజకీయ పార్టీ అని అట్లుంటుంది, ఆ కుటుంబమైనా కానీ అట్టే ఉంటుంది సమాజంలో గౌరవంగా. అంటే వర రవీంద్రారెడ్డి వీళ్ళందరినీ చూస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే మనం చెప్పాలంటే మా కాన్స్టిట్యున్సీ కాబట్టి చెప్పాలి, అంత వర్స్ట్ వాళ్ళ క్యారెక్టర్స్, దొంగతనాలు కానీ రామగోపాల్ గారు ఒక్క నిమిషం అండి, వచ్చేసి ఒక్క నిమిషం రామగోపాల్ గారు. ఇక్కడ విక్రమ్ గారు, నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ మన సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉంటే చాలా మంది భాష మారిపోయింది. కారు అని దండం పెట్టడాలు, లేకపోతే ఎంతో పెద్ద ఇప్పుడు శుద్ధపూసల్లాగా ఇప్పుడు భాష మారింది. కొంతమందికి ఏమో మమ్మల్ని క్షమించండి అని లెటర్లు లైన్లోకి వచ్చారు. అదే, కొంతమంది ఏమో మమ్మల్ని క్షమించండి ఇక మేము ఇటువంటి చేయమని చెప్పి కొంతమంది లెటర్లు రాయడాలు, వీడియోలో విడుదల చేయడం కొంతమంది చేస్తున్నారు. కొంతమంది ఏమో జంపు జిల్లా వెళ్ళిపోయారు. కొంతమంది ఏమో పార్టీలు మారిపోతున్నారు, జనసేనలోకో బీజేపీలోకో టీడీపీలోకో మారిపోతున్నారు. సో వీళ్ళందరినీ చేజారిపోకుండా, వాళ్ళల్లో ఆ సైకిక్ ఇది జారిపోకుండా మేము ఉన్నాం మీకు తోడు అని అసెంబ్లీలో మేము మాట్లాడతాం, లేకపోతే కౌన్సిల్ మేము మాట్లాడాం అని చెప్పుకోవడానికి ఈ ప్రయత్నం చేశారు అనుకోవచ్చా? అదే నిజమైతే నిన్న అంబటి రాంబాబు గారు ఎవరో ఒక వాళ్ళ ఇంట్లోనే అరెస్ట్ చేసి అతను తీసుకెళ్లి అతనికి ఏదో ప్రొటెక్షన్స్ అని తీసుకెళ్తే పోలీసులు వస్తే అప్పచెప్పేశాడు. అవును, అంటే వాళ్ళు ఏం ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతారు? అవును, అది దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఎవరైతే అటువంటి అపోహలు అది కనుక అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దట్ ఈస్ ఐ ఓపెనర్ అనమాట వాళ్ళకి. అంటే చట్టాన్ని అతిక్రమించే వాళ్ళు ఎవరు కాపాడలేరండి. బట్ రాంబాబు గారు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. అంటే మేము చట్టాన్ని అతిక్రమిస్తాము, చట్టం ఏమో లీనియంట్ గా ఉండాలని అంటే ఉపయోగం ఉండదు కదా. లంబా అంటే మనకి అది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల విఘ్నతని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. నిన్న ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, మొన్న అనుకుంటా. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అంటాడు, ఇదిగోండి ప్రభుత్వ వైఫల్యం, ఇది ఇట్లా పెట్టాడు పోస్టు, దానికి అరెస్ట్ చేస్తాను. అప్పుడు విషయంలోనూ మొన్న దాని మీద పెట్టాడు. అంటే ఈ బూతులు మాట్లాడిన ఆయన రావట్లేదా? పైగా ఇంకోటి ఏంటంటే ఆయన ఏ ప్రశ్న పిలుస్తున్నాడు నాకు అర్థం అవట్లేదు. మరి ఆ ప్రశ్నలో వాళ్ళు అడగచ్చు కదా, ఏమండి పలానా ఎక్స్ వై విదేశాల నుంచి ఇట్లా బూతులు మాట్లాడే వాళ్ళు పెడుతున్నారని అడగాలి కదా మీడియా వాళ్ళైనా కూడా. వాళ్ళని పిలుస్తున్నారు నాకైతే అర్థం అవట్లేదు. లేదండి, మీరు అన్నది కరెక్ట్, అడిగే వాళ్ళని పిలవరు. కనీసం అది మీడియాతో నేను మాట్లాడతానంటున్నాడు కదా, మరి అందరినీ పిలవాలి, అందరు మీడియాని పిలవాలి. లేదండి మీట్ ది ప్రెస్ ఒకటి పెట్టమనండి. కనీసం ఆయన అసెంబ్లీకి రావట్లేదు, ఒక మీట్ ది ప్రెస్ పెట్టి ఇవన్నీ జరుగుతున్నాయని ప్రెస్ అందరినీ, ఇండిపెండెంట్ ప్రెస్ అందరినీ పిలవమనండి. మీ బోటోళ్ళు మా బోటోళ్ళు అందరూ ఏదో క్వశ్చన్ అడుగుతాం. మరి అన్ని ఇట్లాంటి ప్రభుత్వ వైఫల్యాలు పెడితే ఎవరు క్వశ్చన్ చేస్తారు? ఎవరు క్వశ్చన్ చేయాలి? అందులో ఏముంటుంది? అది చట్టాన్ని ధిక్కరించినట్టు ఎందుకు అవుతుంది? కేసులు ఎలా పెడతారు? రేపు పొద్దున మీరు అన్నట్టు కనుక సీనియర్ జర్నలిస్టులతో, తర్వాత ఆల్ మీడియాతో కనీసం నేషనల్ ప్రెస్ ని పిలిచి హైదరాబాద్ ఇటువంటి ఇట్లాగే ప్రభుత్వం దుర్మార్గంగా ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందని వాడు ముందు పెడితే ఆయన ఎక్స్పోజ్ అవుతాడు. వాళ్ళు అడుగుతారు, అడిగే అవకాశం అడుగుతాడు. ఈ పోస్టులుగా అరెస్ట్ చేస్తుంది, ఈ పోస్టులుగా అరెస్ట్ చేస్తున్నారు చాలా అమాయకంగా అంటే పెడితే అది నమ్ముతారు జనం వాళ్ళు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి యాక్సెస్ ఉంది. ఈవెన్ ఇంట్లో లేడీస్ కూడా చూస్తున్నారు ఎట్లాంటి బూతులు ఎందుకంటే మీరు ఓపెన్ చేస్తే వచ్చేస్తాయి కదా యూట్యూబ్లో వాటిల్లో. మనం ప్రత్యేకంగా దాని గురించి చూడాల్సిన అవసరం లేదు, అవి వచ్చేస్తున్నాయి. వచ్చేసి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఏంటని అందరూ మాట్లాడుకుంటున్నారు.
దానికి అది ఆయన మసిపూసి మారేడుగా చేసినట్లు చాలా అమాయకంగా ఇటువంటి వాటికి కేసులు ఎలా పెడుతున్నారంట. బహుశా నేను అనుకోవటం దీని మీదే చర్చించాలని వాళ్ళ వాయిదా తీర్మానం ఏమైనా ఇచ్చారేమో, మనకైతే తెలియదు. బహుశా అయ్యేది అది వినిపిద్దాం అనుకున్నాను, వదిలేసి ఇప్పుడు ఏదో ధరలు పెరిగితే పోస్ట్ పెడతారు, తప్పేం లేదు. లేకపోతే వరదల్లో ఇంత నష్టం జరిగిందని ఎవరు అడిగారు తప్ప ఇవి ఇంకోటి కూడా చెప్తున్నాను అంటే వీళ్ళ ఓన్ మీడియాలోనే ఒక చిన్న ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఏదన్నా ఒక వార్త వేయాలంటే ఆ ఫోటోలు ఏంటంటే వేస్తారు, ఆ ఫోటోలకి పెయింట్ వేస్తారు తెలుసా మీకు, చాలా దారుణంగా. అంటే ఒరిజినల్ ఫోటో అంటే నిజంగా మీకు ఆ ఇది లేకపోతే ఎందుకు చేస్తారంటే, సీనియర్ నేతను పట్టుకొని మీరు ఎందుకు అట్లాగా అంటే బ్యాడ్గా పెయింట్ చేయాలని, వార్తలో బ్యాడ్గా పెయింట్ చేస్తున్నారు, ఒరిజినల్ ఫోటోలు కూడా అట్లా చేస్తున్నారు. అదే దాన్ని ఏంటంటే ఒక రకమైన ఒక క్రూరత్వం కనపడే ఫోటో లాగా దాన్ని తీవ్రమైన అవమానకరంగా ఉండేలాగా ఫోటోలు తయారు చేస్తారు. అంటే అక్కడే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనేది బయటపడుతుంది, అంతకంటే దారుణం లేదు. నేను క్వశ్చనింగ్ అనమాట, ఎవరైతే హెల్మ్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటి మీ ఇంటెన్షన్ ఏంటది, ఆ విధమైనటువంటి ఫోటోలు వేసి ఏమి ఆనందం పొందుతున్నారు మీరు, మామూలు ఫోటో వేయండి, ఏదో నిద్రపోతున్నాయి అలాంటి పోనీ ఏదన్నా కునుకు తీస్తున్న ఫోటోలు అలాంటి వేసుకోవచ్చు. అది కానీ ఇట్లా బ్యాడ్ గా పెయింట్ చేసి ఆ ఫోటోలు వేసి ఏమి సాధించదలుచుకున్నారు, వాట్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్, మనకు అర్థం కావట్లేదు. అది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఆ ఫోటోలు చూడగానే ప్రజలు చంద్రబాబు ఇట్టున్నాడు అనుకుంటారా, అట్లా జరగదు. అయితే వీళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, వీళ్ళ సైకిక్. అది ఏ పత్రికలోనే మనం చూసామండి, మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడైనా మనం చూసాం, ఉండదు, గతంలో ఉండదు. మరి అన్నట్టు అసెంబ్లీ సెషన్ నడుస్తుండగా ఎవరో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు కునుకు తీశాడు అనుకోండి, ఆ ఫోటో తీసి నిద్రపోతున్న చంద్రబాబు నాయుడు అంటే అర్థం ఉంది. దేవగౌడ అలాంటి ప్రధానమంత్రిగా ఆయన చెప్పేవాడు నిద్రపోవడం కాదు, అది కళ్ళు మూసుకొని నాకు అలవాటు అనేవాడు. అట్లా చేసుకోవచ్చు, కానీ ఇదేమి సైకలాజికల్ అట్లాగా దారుణంగా. అవును, రైట్. బాలకోటే గారు ఒకవైపు వాళ్ళే ఒప్పుకుంటున్నారు, ఎవరు ఈ దొరికిన వాళ్ళు, మేమే పెట్టాము, మాతో పెట్టించారు, సజ్జల భార్గవరెడ్డి మాకు డబ్బులు ఇచ్చేవాడు, లేకపోతే అవినాష్ రెడ్డి పెట్టించేవాడు నాతో, లేకపోతే ఇంకోటి, ఇట్లా వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా. వాళ్ళే ఒప్పుకుంటుంటే వీళ్ళు అలా ఏం జరగలేదు, మా వాళ్ళు అమాయకులని వీళ్ళట్టే చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ లో 2-3 మంచి పోస్టింగ్లో లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించినవో చూపిస్తూ ఈ మాత్రానికి అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతున్నాడు, అమాయకంగా మాట్లాడుతున్నాడు ఆయన. మరి వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా, వాటి గురించి ఎవరు మాట్లాడాలి? వెంకటకృష్ణ గారు సార్, ఇప్పుడు విక్రమ్ పూలా గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చేసి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా, లేదా మీట్ ద ప్రెస్ పెట్టొచ్చు కదా అని చెప్పేసి అని అంటున్నారు. అవును, నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అర్ధగంట వెంకటకృష్ణ గారికి ఇంటర్వ్యూ ఇవ్వండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను పదే మీ ద్వారా, నేను కూడా మీ ద్వారా కాదు, మీరు అన్నారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఒక 1 అవర్. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 14 ఏళ్ళు అయ్యింది, ఎంపీగా పనిచేశాడు, ఈ రాష్ట్రానికి 5 ఏళ్లు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అయ్యో ఏమైంది, నెట్ డౌన్ అయిందా? ఓకే, తీసుకుందాం. బాలకోటే గారిది టెక్నికల్గా ఆడియో ఇది నెట్ వల్ల. రైట్, ఇదే ప్రశ్న భానుప్రకాష్ రెడ్డి గారు, వాళ్ళ మనుషులే ఒప్పుకుంటుంటే, దొరికిన వాళ్ళు పోలీసుల దగ్గర అవును మేమే చేసాము మాతో చేయించారని వాళ్ళే ఒప్పుకుంటుంటే వీళ్ళ కూని రాగాలు లేదా సన్నాయి నొక్కులు ఎలా నమ్మేది? అందుకనే కదా నేను అడిగింది, మొదట్లో నేను మాట్లాడింది, బొత్స గారు ఆడించింది చేసింది చేయించింది మీరు కదా, ఈ రోజు వచ్చి నీతి కథలు దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు మాట్లాడతారా? అసలు జగనాసుర పాలన నుంచి బయటపడ్డామని చెప్పి ప్రజలందరూ సంతోషంగా ఉంటే ఈ రోజు మీరు వచ్చి చట్టసభలో వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మీ పరిపాలనలో కీచకులు, దుశ్శాసనుడు, శకుని, వీళ్ళెవరెవరో రోల్స్ మీరు పేర్లు బాగా రాత్రి ఈరోజు ఆలోచించుకుంటే ఎవరెవరు వీళ్ళు మీ చుట్టూ ఎవరెవరు ఉన్నారో అర్థమైపోతుంది నీకు. ఈ పార్టీలో ఎవరెవరు పనిచేశారో ఈ పేర్లతో గత 2000 మిగతా వాళ్ళు ఎవరో మీరు చెప్పాలి. బొత్స గారికి బాగా తెలుసున్నా, బొత్స గారికి బాగా తెలుసు, ఇంకా పేర్లు చెప్తే చాలా చెప్పొచ్చు మనము. కాబట్టి ఎందుకే వయసు కూడా నాకు తెలిసి మీకు బాగా వచ్చేసింది. ఇకనైనా కొద్దిగా ప్రశాంతంగా ఉండండి, వాస్తవాలు మాట్లాడండి, నిజాలు మాట్లాడండి.
ఇప్పుడు కూడా జగన్ కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి మీరు ఏం ఆనందం పాపం ఆ బొత్స గారు కూడా ఏదో తప్పక మాట్లాడుతున్నట్టున్నాడు. ఆయన హ్యాపీగా ఉన్నట్టు నాకేం అనిపించట్లా. అదే ఆయన భుజాల మీద వేసుకొని మోయాల్సిన అవసరం ఏముంది బొత్స గారు? ఇంకా అయిపోయింది. ఇంకా ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి, ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడండి, దానికి సమాధానం మేము చెప్తాం. మీ ఊరికి వచ్చి ఏదో ఒకటి డిబేట్ చేయాలా, అసెంబ్లీలో కౌన్సిల్ ఏదో మాట్లాడాలని చెప్పి మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ పోతూ ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజలకి తీసుకుపోవాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. మొదటిది మీరు నోట్ చేసుకోవాల్సింది, మీరు ఏ మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మీరు ఏ రోడ్లోకి వస్తే తల్లి తరిమే పరిస్థితి ఉంది ఈరోజు ప్రజలు. మీరు రండి చట్టసభ, అక్కడైతే సెక్యూరిటీ ఉంటుంది, లోపల మీకు మార్షల్స్ ఉంటారు, ఎవరికి లోపలికి వచ్చేదానికి లేదు. ప్రజలకు వచ్చి చెప్పండి, మీకు ధైర్యం ఉంటే మేము తప్పు చేస్తున్నాం, మా ఎన్డీఏ కూటమి తప్పు చేస్తోంది, మీరు కరెక్ట్ అని చెప్పి ప్రజల్లో వచ్చి మాట్లాడండి. బొత్స గారు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఛాలెంజ్ చేస్తున్నా, ప్రజల్లో తెలుసుకున్నారండి. ఇప్పుడే మొన్నే తన్ని తరిమినారు 11 స్థానాలకి. మళ్ళా ఎందుకు అయ్యా మీకు ఇప్పుడు ఇంకా అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలు? నేను మళ్ళీ చెప్తున్నాం, సోషల్ మీడియాలో ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించి చేస్తే మేమైతే ఊరుకుండే ప్రసక్తి లేదు. ఏం తమాషా అనుకుంటున్నారా? ఏం ఇంట్లో ఆడబిడ్డలు గాని, తల్లులు గాని, చెల్లెలు గాని వ్యక్తిగత విషయాలు మాట్లాడితే గమ్మునుండాలనుకుంటున్నారా? అసలు మీరు ఆయన ఎవరు, ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి అసలు ఆ వీడియో చూస్తే వినలేము. వెంకటకృష్ణారావు బోరగడ్డ ఎవరు ఆయన దగ్గర మాట్లాడించింది ఎవరయ్యా? సిగ్గుందా ఈ రోజు వచ్చి మాట్లాడతారు మీరు సోషల్ మీడియా గురించి? మీ కుటుంబాలు ఉన్నాయి కదా మీకు కూడా. ఒకసారి ఇళ్లలోకి వెళ్ళి మీరు అడగండి, మీరు చేసింది కరెక్టా అని చెప్పి. ఏ విధంగా అన్నం కూడా పెట్టరు, మీకు అన్నం కూడా పెట్టరు. మీరు పెడతారేమో, ఇన్నాళ్ళ నుంచి జరుగుతుంటే వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళకి తెలియదా ఏంటి మన వాళ్ళు ఇట్లా మాట్లాడతారనే వాళ్ళకి? అంత చీకట్లో ఉన్నారు వాళ్ళు కూడా. మా వాళ్ళు బాగా చేస్తారు అనుకుంటున్నారో, లేకపోతే ఆ చేసుకొని మనకేంటి అనుకుంటున్నారేమో. అవతల వాళ్ళ ఆడవాళ్ళంటే అంత చులకన అయిపోయింది. కర్రీ కార్నర్ నుంచి తెచ్చుకుని తింటున్నారని నేను అనుకుంటున్నా. స్విగ్గీ, జొమాటో కర్రీ కార్నర్స్ ఉంటాయి. ఎందుకంటే ఎవరు బెటర్ అన్నా, ఇలాంటి వాళ్ళకి ఎవరు బెటర్ నాకు తెలిసి ఎవరు బెటర్ అన్నా. మీరు కాబట్టి కనుక్కోండి, వాచ్ పెడితే గత ఆ కెమెరాస్ ఉంటాయి కదా వీధుల్లో, కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకొని ఉంటుంటారు. మీ కథ అందరికి తెలుసు. నాకు తెలిసి మీ ఇంట్లో వాళ్ళే ఓటేసి ఉండరే. నాకు తెలిసి గతంలో అదైతే వాస్తవమే, వేసి ఉండకపోవచ్చు, అటువంటి దారుణంగా పోయినాయి. కాబట్టి దయచేసి ఇప్పుడు మేము వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం మేము పనిచేస్తున్నాం, వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం, వికసిత భారత్ కోసం మేము పనిచేస్తున్నాం. కాబట్టి మీరు కానీ ఇట్లా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చేస్తే మాత్రం ఖచ్చితంగా జరగవు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేసేదానికి మేము ఉన్నాం. మీరు అడ్డు పెడితే మాత్రం పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి మీరు బాలకోట గారు, మీరు ఇందాక మీట్ ది ప్రెస్ కట్ అయింది. అదే వెంకటకృష్ణ గారు నిన్న ప్రెస్ మీట్ కూడా ఆయన ఎంపిక చేసిన విలేకరులను పిలిచిండు. అంతే కదా, పిలిచిన తర్వాత పాపం ఎవరు వెంకటకృష్ణ ఉంటాడు అందులో ఓ మాట్లాడికిండు. ఏమంటే మీరు శాసనసభకి వెళ్ళినప్పుడు మీ చెల్లెలు షర్మిలారెడ్డి గారు రాజీనామా చేయమంటారు, దీని మీద ఏమంటారు అని అంటాం. అవును, ఇక వాడి ప్రెస్ మీట్ కి పిలవడం ఏమన్నదంటే అసలు కాంగ్రెస్ పార్టీకి ఉనికే లేదు, ఆ ప్రస్తావన ఇక్కడ తీసుకురా మాకండి అన్నాడు. అట్లా కానీ ఎవడైనా నాబోటోడు ముఖ్యమంత్రి గారు మీ పాప నాన్న చెప్పిన పాప మీద పెట్టిన పోస్ట్ చూశావా ముఖ్యమంత్రి గారు అని అడిగితే, మాజీ ముఖ్యమంత్రి అది అడిగితే ఏం సమాధానం చెప్పేవాడు. కాబట్టి వెంకటకృష్ణ ధర్మ సందేహం. ఇందులో టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన రెండు అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి, నేను 420 అని పోస్ట్ పెడతా, టెలిగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ పెట్టేసేయండి అని చెప్పి మొత్తం అందరికి పిలిపిస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి కూటమి ప్రభుత్వం? ఆయన రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు మీరేమో ఉందండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమో, ప్రభుత్వం యొక్క నిర్ణయాలని, విధానాలని ప్రశ్నించడమో చేస్తూ పోస్టులు పెట్టినంత వరకు తప్పులేదు. దట్ ఈజ్ అవర్ రైట్, ఎవరిదైనా సరే. కానీ ఇగో ఇట్లాంటి వ్యక్తిగతమైన దాడి, వ్యక్తిత్వ హననాలు, లేకపోతే అబద్ధాలు ప్రచారం చేయడము, ప్రజలను ఉసుగొలపడం, ఇటువంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. వెంకటకృష్ణ గారు కర్మాగారం పెట్టిందే ఆయన, కార్ఖానా పెట్టిందే ఆయన. ఆయన 420 పోస్ట్ పెట్టమంటే అర్థం ఏంటి? వీళ్ళు అంటే మీరు కానివ్వండి అంటే నేరాన్ని ఆయన ప్రమోట్ చేస్తూ
ఆ కార్యకర్తల బీపీ వస్తుంది అన్నట్టుగా. ఎందుకంటే దీనిని ఎలా ఎదుర్కోవాలి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సూక్తులు చెప్పింది గోడకి చెప్పినట్టండి. కుండ మీద విత్తనాలు చల్లితే ఏ లాభం వస్తుందో అదే వస్తుంది. ఆయన మారడండి. మరి ఇప్పుడు ఆయన ఎవరిని భయపడుతున్నాడు? నిన్న తిరుపతిలో ఒక ఎస్పీని తెలంగాణలో ఉన్నా కూడా సుబ్బరాయుడు గారు నిన్ను లాక్కొస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు ఒక పోలీస్ సప్త అధికారి. సముద్రాలు అవతలున్నా నాకు అవును ఇది పాయింట్ నాకు అర్థం కాలేదు. పోలీస్ అధికారుల సంఘం ఇప్పుడు ఎక్కడ పోయిందండి? ఎక్కడ పోయింది? ఒక ఎస్పీని పట్టుకొని సప్త సముద్రాలు అవతలున్నా లాక్కొస్తాం నిన్ను అని భయపెడితే మరి పోలీస్ అధికారుల సంఘం స్పందించాలిగా. నోటీస్ ఇవ్వాలిగా వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇవ్వాలిగా. అదే కదా రెచ్చగొడుతున్నావేంటయ్యా? ఈ విధంగా అసలే సోషల్ మీడియాలో జరుగుతుంటే నువ్వు రెచ్చగొడుతున్నావేంటి? నేరం నీ దగ్గర ఉండి నువ్వు నేరం చేసి నువ్వు కుక్క కనుక తోక ఊపుతుందా, తోక కుక్క ఊపుతుందా? నువ్వు 11 రోజులు ఊపుతున్నాడు, 11 రోజులు ఊపుతున్నాడు 124 మందిని. ఏం సమాధానం చెప్పాలి? ఎన్నిసార్లు నేను 5 ఏళ్ళు అరిచానండి వెంకటకృష్ణ గారు, 5 ఏళ్ళు అరిచిపోయా, నరాలు తెగిపోయింది. ఇంకా అడుద్దామా జగన్మోహన్ రెడ్డి గారు అని? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంట భీషణ ప్రతిజ్ఞలో ఏ సప్త సముద్రాలు దాటారు? తాడేపల్లి దగ్గర నుంచి శాసనసభకి వెళ్ళటం నీకు చేత కాదు. ఏ సప్త సముద్రాలు దాటారు? బాగుంది. 7 కిలోమీటర్లు వెళ్ళడం చేత కాదు కానీ 7 సముద్రాలు. ఆయనకే పెద్ద బోటు ఉందంట ముందు, ఆ బోటు పై ఇప్పుడు పడవ వచ్చింది. ఈ పడవ వేసుకొని ఎక్కడ పడుతున్నావు? అవును, ఈ పడవ వచ్చేది ఎన్ని పడుతున్నావు? 150 సీట్లు ఇస్తే ప్రజలు నువ్వు బుగ్గి పాలు చేసి, నవ్వుల పాలు చేసి, ఇప్పటికే 3 రాజధానులు వెనక్కి తీసుకోకుండా అప్పుల పాలు చేసి, ఇంకా నువ్వు కూడా 2 చేతులు కట్టుకొని సూక్తులు చెప్తున్నావు అంటే ఎవరు వింటారంటున్నా నేను. కాబట్టి కూడ ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచించాలి. నేను రెచ్చగొడుతున్నాడు ఆయన. మరి ప్రజల్ని ప్రవోక్ చేస్తున్నాడు, ప్రజల మీద ఉసుగొలుపుతున్నాడు ఈ సోషల్ మీడియా వాళ్ళని. చూద్దాం ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో. బాలకోట గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే రామ్ గోపాల్ రెడ్డి గారు అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు, విక్రమ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది